హరే కృష్ణ. లాస్ట్ వీడియోలో మనం భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీత ఎప్పుడు ఎక్కడ పుట్టింది, భగవద్గీతలో ఏముంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు 3 విషయాల గురించి తెలుసుకుందాము. గీత మనకు ఏం నేర్పిస్తుంది, గీత అంటే ఒక మాన్యువలా, గీత యొక్క సారాంశం ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. గీత మనకు ఏం నేర్పిస్తుంది? భయాన్ని పోగొడుతుందండి. ఆత్మకు చావు లేదని చెప్పడం ద్వారా మరణం పట్ల మనకు భయాన్ని పోగొడుతుంది. నిర్ణయం తీసుకోవడం, గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకునేలా భగవద్గీత నేర్పిస్తుంది. అలాంటి సమయంలోనే కదండి అర్జునుడు గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడే భగవంతుడు బోధించినదే భగవద్గీత. 3 ఫలితం ఆశించని పని. అంటే మనం చేసే పని ఏదైనా శ్రద్ధగా చేయాలి, అంతేకాని దాని పట్ల వచ్చే ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. గీత అంటే మాన్యువలా? అవునండి, గీత అంటే ఒక మాన్యువలే. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి, దానికి ఎలా యూజ్ చేయాలో ఒక మాన్యువల్ వస్తుంది కదండి. ఆ మాన్యువల్ ని చూసి మనం ఆ ఫ్రిడ్జ్ ని ఆపరేట్ చేస్తుంటాం. అలాగే మనం జీవితంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా సంతోషంగా ఉండాలి అని చెప్పే లైఫ్ మాన్యువలే భగవద్గీత. 5. గీతలోని ప్రధాన సారాంశం ఏంటి? నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నువ్వు ఏమైనా పోగొట్టుకున్నావా? నువ్వు అసలు భూమిపైకి ఏం తెచ్చావని పోగొట్టుకోవడానికి అనే ఈ విషయాలే వైరాగ్యం నుండి మనల్ని కర్తవ్యం వైపు పయనించేలా చేస్తాయండి. ఎలాగైతే అర్జునుడు యుద్ధం చేయనని సన్యాసాన్ని తీసుకుంటానని వైరాగ్యం వైపు వెళ్ళినప్పుడు, కృష్ణుడు భగవద్గీత బోధన చేసిన తర్వాత తన కర్తవ్యాన్ని వైపు వెళ్ళేలాగా కృష్ణుడు గీతను బోధించాడండి. అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడా మార్పును తీసుకొచ్చేదే భగవద్గీత. చివరిగా ఒక్క మాట, భగవద్గీత అనేది ఏదో మతానికో, జాతికో, ఏదో కుల భేదానికో సంబంధించినది కాదండి. భగవద్గీత అనేది ప్రతి మనిషికి కూడా పనికి వచ్చే అద్భుతమైన గ్రంథం అండి. అందుకే భగవద్గీతను ఐన్స్టీన్, మహాత్మా గాంధీ వంటి ఎంతో మంది మహాత్ములు కూడా భగవద్గీతను ఆదర్శంగా తీసుకున్నారండి. అందుకే మనం కూడా ప్రతి ఒక్కరము మన జీవితంలో భగవద్గీతను చదివి మన జీవితానికి భగవద్గీతను ఆదర్శంగా తీసుకోవాలండి. హరే కృష్ణ. నెక్స్ట్ వీడియోలో భగవద్గీతను ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి అనే విషయాలను తెలుసుకుందామండి. హరే కృష్ణ.